ఇప్పుడు మనం డెడ్లాక్ అవాయిడెన్స్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. బ్యాంకర్స్ అల్గారిథం గురించి డిస్కస్ చేస్తున్నాము. బ్యాంకర్స్ అల్గారిథంలో మనకి 2 అల్గారిథమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అల్గారిథం సేఫ్టీ అల్గారిథం, సెకండ్ అల్గారిథం రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం సేఫ్టీ అల్గారిథం గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు సేఫ్టీ అల్గారిథం కనుక చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కామెంట్లో పింక్ చేస్తాను. సో ఫస్ట్ సేఫ్టీ అల్గారిథం విని తర్వాత రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం ఈ వీడియో వినండి. వై? బికాజ్ ఇందులో కూడా మనం కంపల్సరీగా సేఫ్టీ అల్గారిథంని యూజ్ చేస్తాము. బట్ సేఫ్టీ అల్గారిథంని ఇన్ డీటెయిల్గా ఇక్కడ మనం డిస్కస్ చేయము, అందులో ఎక్కువ డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ మనం అల్గారిథం చూద్దాము, ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఒకసారి ప్రాబ్లం చూడండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మనకి 5 ప్రాసెసెస్ ఉన్నాయి. P0, P1, P2, P3, P4 ఒక 5 ప్రాసెసెస్ ఉన్నాయి. ఎట్ టైం T0 అనే టైం దగ్గర మనకి సిస్టంలో ఈ విధంగా ఉంది స్నాప్షాట్ అనేది. ABC అనేది 3 రిసోర్స్ టైప్స్. లెట్ us assume that A is printer, B is scanner and C is some RAM. అంటే 10 ప్రింటర్స్ కావాలి మనకి, 5 స్కానర్స్ కావాలి, 7 ర్యామ్స్ కావాలి. సో ఏబిసి అంటే రిసోర్స్ టైప్స్, వేరియాస్ 10, 5, 7 అంటే ఇన్స్టెన్సెస్. సో ఎన్ని ప్రింటర్స్ కావాలి, ఎన్ని స్కానర్స్ కావాలి అది. ఓకే, ఇనిషియల్గా P0కి 0, 1, 0 అనేవి ఎలకేటెడ్ రిసోర్సెస్. సో ఏకి 0 రిసోర్సెస్ ఎలకేట్ చేసాము, బికి 1 ఇన్స్టెన్స్ ఎలకేట్ చేసాము అంటే 1 రిసోర్స్ని, సికి 0 ఇన్స్టెన్సెస్ ఎలకేట్ చేసాము. ఇది తర్వాత ఇనిషియల్గా P1కి 200. P1కి ఇనిషియల్గా అయింది 200 అంటే 2 ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఏ ఎలకేట్ చేసాము, 0 ఇన్స్టెన్సెస్ ఆఫ్ బి, 0 ఇన్స్టెన్సెస్ ఆఫ్ సి ఎలకేట్ చేసాము. అదేవిధంగా ఇఫ్ యు టేక్ సెకండ్ కాలం, ఇది మనకి మ్యాక్స్. సో మ్యాక్స్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. సో P0 ప్రాసెస్ తీసుకుంటే ఏకి మ్యాక్సిమం 7 ఇన్స్టెన్సెస్ కావాలి, బికి మ్యాక్సిమం 5 ఇన్స్టెన్సెస్ కావాలి, సికి మ్యాక్సిమం 3 ఇన్స్టెన్సెస్ కావాలి. సో ఆ విధంగా ఎగ్జామ్లో మనకి అలొకేషన్ ఇస్తాడు యాజ్ వెల్ యాజ్ మ్యాక్స్ ఇస్తాడు. ఇప్పుడు మనం అవైలబుల్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లంలో ఏకి 10 రిసోర్సెస్ ఇచ్చారు, 10 ఇన్స్టెన్సెస్ ఇచ్చారు, బికి 5 ఇన్స్టెన్సెస్ ఇచ్చారు, సికి 7 ఇచ్చారు. సో ఎగ్జామ్లో ఇది కూడా ఇస్తారు మనకి, టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కూడా ఇస్తారు. ఇప్పుడు మనం అవైలబుల్ రిసోర్సెస్ని కంప్యూట్ చేయాలి. అవైలబుల్ రిసోర్సెస్కి ఫార్ములా ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ మైనస్ ఎలకేటెడ్ రిసోర్సెస్. సో ఏకి టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఎన్ని? 10. 10లో ఇప్పుడు మనం ఎన్ని ఎలకేట్ చేసాం ఏకి? ఫస్ట్ ఇక్కడ P0కి 0 ఎలకేట్ చేసాం, P1కి 2 ఎలకేట్ చేసాము. ఫస్ట్ మనం ఈ సర్కిల్లో ఉన్నదాని మీదే ఫోకస్ చేయండి. సో తర్వాత మనం P1 అనేది ఒక రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది, అందువల్ల మనకి దానికి కరస్పాండింగ్గా మనము దాన్ని చేంజ్ చేసాము. కాబట్టి సర్కిల్ ఎలిప్స్ పైన ఉన్నదాన్ని ఇనిషియల్గా మనం ఫోకస్ చేయాల్సిన నెస్టీ లేదు. సో 0, P1కి 2, P2కి 3, P3కి 2. సో 2 + 3 5 + 2 7. సో టోటల్ రిసోర్సెస్ 10, ఎలకేట్ చేసిన రిసోర్సెస్ 3. సో 10 - 3 అంటే ఎంత? 10 - 7 అంటే ఎంత? 3. సో ఇక్కడ అవైలబుల్ రిసోర్సెస్ ఆఫ్ ఏలో 3 పెట్టాము. అదేవిధంగా బీకి చూడండి, టోటల్ రిసోర్సెస్ 5, వేరియాస్ ఎలకేట్ చేసిన రిసోర్సెస్ బి అంటే ఈ కాలం అబ్జర్వ్ చేయండి, 1 + 1 2. సో 5 - 2 అంటే ఎంత? 3. సో కాబట్టి 3 రాసాము. తర్వాత సికి టోటల్ రిసోర్సెస్ 7, ఎలకేట్ చేసిన రిసోర్సెస్ 2 + 1 + 2 ఎంత? 5. ఇది మన సర్కిల్లో ఉన్నదే ఫోకస్ అయ్యండి. వై? బికాజ్ సర్కిల్లో ఉన్నది వాడు ఇచ్చింది, ఇది మనం క్యాలిక్యులేట్ చేసింది. ఓకే, సో 5. సో 7 నుంచి 5 తీసేస్తే ఎంత? 2. సో 7 - 5 ఎంత? 2. ఓకే, సో ఆ విధంగా మనం అవైలబుల్ రిసోర్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాము. తర్వాత నీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. నీడ్కి ఫార్ములా ఏంటంటే మ్యాక్స్ మైనస్ ఎలకేషన్. సపోజ్ మనం మ్యాక్స్ తీసుకుంటే ఏకి మ్యాక్స్ ఎంత? 7, ఎలకేటెడ్ ఎంత? 0. సో 7 - 0 ఎంత? 7, అందుకని 7 రాసాము. నెక్స్ట్ బీకి మ్యాక్స్ ఎంత? 5, ఎలకేటెడ్ ఎంత? 1. సో 5 - 1 ఎంత? 4, అందుకని ఇక్కడ 4 రాసాము. ఇక్కడ సికి ఎంత? 3, ఇక్కడ ఎంత? 0. 3 - 0 ఎంత? 3, ఆ విధంగా రాసాము. సపోజ్ P4 ప్రాసెస్ తీసుకోండి, 4 - 0 4,
3 మైనస్ 0 3, నెక్స్ట్ 3 మైనస్ 2 1, ఆ విధంగా చేస్తాము. సో ద ఫార్ములా ఫర్ ద నీడ్ ఈజ్ మ్యాక్స్ మైనస్ అలొకేషన్. ఇప్పుడు మనం రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం అంటే ఒక ప్రాసెస్ అనేది రిసోర్సెస్ కోసం ఒక రిక్వెస్ట్ పెట్టింది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చెక్ చేస్తుంది ఆ రిసోర్సెస్ని ఆ ప్రాసెస్కి అలొకేట్ చేయటం వల్ల డెడ్ లాక్ రావడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పి. డెడ్ లాక్ రావడానికి పాసిబిలిటీ లేకపోతే అలొకేట్ చేస్తుంది. దట్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సేఫ్టీ సీక్వెన్స్. సో సేఫ్టీ సీక్వెన్స్ అంటే ఏ ఆర్డర్లో రిసోర్సెస్ని ప్రాసెస్కి అలొకేట్ చేయాలి. ఓకే, సపోజ్ ఇక్కడ మనకి P1 అనే ప్రాసెస్ ఒక రిక్వెస్ట్ పెట్టింది. లెట్ P1 రిక్వెస్ట్ ఫర్ 102. అంటే P1కి 1 ఇన్స్టెన్స్ ఆఫ్ A కావాలి, 0 ఇన్స్టెన్సెస్ ఆఫ్ B కావాలి, 2 ఇన్స్టెన్సెస్ ఆఫ్ C కావాలి. సో P1 అనే ప్రాసెస్ ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఇప్పుడు మనం రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం యూజ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇఫ్ రిక్వెస్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నీడ్ గో టు స్టెప్ 2. ఇక్కడ మనకి టోటలీ 3 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇచ్చిన రిక్వెస్ట్ ఎంత 102. సపోజ్ మనం ప్రాబ్లం తీసుకుంటే లెట్ us see the problem. Request is less than or equal to, what is the first step? Need. So request is less than or equal to need. వాడు ఇచ్చిన రిక్వెస్ట్ ఎంత 102 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P0 యొక్క నీడ్ ఎంత ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. P0 యొక్క నీడ్ ఎంత 743. ఇక్కడ మనం ప్రతిదీ చెక్ చేయాలి. ఏని ఏ కంపేర్ చేయాలి, బీని బి కంపేర్ చేయాలి, సిని సి కంపేర్ చేయాలి. 3 ట్రూ అయితేనే 1 less than 3 ట్రూ, 0 less than 3, 2 less than 2. అందుకనే మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాము. అంటే మనకి 2 ఇన్స్టెన్సెస్ కావాలి, 2 మనకి టూ మన దగ్గర నీడ్ ఉంది కాబట్టి దేర్ ఈస్ నో ప్రాబ్లం, మనం దాన్ని సాటిస్ఫై చేయొచ్చు. అందుకని మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాము. ఓకే, సో ఈ కండిషన్ కానీ ట్రూ అయితే మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు స్టెప్ 2కి రావచ్చు. అది రాసాం. గో టు స్టెప్ 2. మనకి ఇచ్చిన ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ అనేది నీడ్ కన్నా తక్కువగా ఉండాలి. నీడ్ కన్నా తక్కువగా ఉంటేనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ప్రాసెస్ని ఆ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయగలదు. రిక్వెస్ట్ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నీడ్, అలా అయితేనే చేయగలం. నెక్స్ట్ ఇది ట్రూ కాబట్టి సెకండ్ స్టెప్కి వెళ్తున్నాం. సెకండ్ స్టెప్లో చూడండి, ఇఫ్ రిక్వెస్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ గో టు స్టెప్ 3. సో మనకి ఇచ్చిన మన ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ అనేది మన దగ్గర ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ కన్నా తక్కువగా ఉండాలి. అప్పుడే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన అవైలబుల్ రిసోర్సెస్ని ఆ ప్రాసెస్కి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయగలదు. అదే మనం ఇక్కడ ప్రాబ్లం రాసాం. రిక్వెస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. సో మనకి ఇచ్చిన రిక్వెస్ట్ ఎంత 102 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్రాసెస్ రిక్వెస్ట్ పెట్టింది P1. మనకి ఏ ప్రాసెస్ అయినా రిక్వెస్ట్ పెట్టచ్చు. సపోజ్ ఐఎమ్ సారీ, మనం ప్రీవియస్గా ఏం పెట్టాం 122నే కదా. సో 122 ఇఫ్ యూ సీ హియర్ 122. సో P1 ప్రాసెస్ పెట్టింది, రిక్వెస్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నీడ్. ఇక్కడ 122 మనం ఎందుకు రాసాము, 122 అనేది P1 యొక్క నీడ్ కాబట్టి P1 యొక్క నీడ్ మనం ఇంకా చేంజ్ చేయలేదు. చేంజ్ చేసిన తర్వాత మనం సర్కిల్లో పెట్టి అది పైన రాస్తున్నాం. ఇనిషియల్గా వాడు ఇచ్చింది ఏంది, ఈ సర్కిల్లో ఇచ్చింది వాడు ఇచ్చింది, ఎలిప్స్లో ఇచ్చింది. సో 122 అనేది వాడు ఇచ్చింది, మనం క్యాలిక్యులేట్ చేసింది నీడ్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ అలొకేషన్ బట్టి. అంటే కాబట్టి మనం 122 చెక్ చేసాం. అలా కాకుండా P3 ఒక రిక్వెస్ట్ పెట్టింది అనుకోండి, అప్పుడు P3 యొక్క నీడ్తో కంపేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాడు ఇచ్చిన రిక్వెస్ట్ ఎంత 102 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి 332. సో 1 less than 3, 0 less than 3, 2 less than or equal to 2. 3 కండిషన్స్ 2నే కాబట్టి మనం స్టెప్ 3కి వెళ్ళచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేయాలి, రిక్వెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ రిక్వెస్ట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నీడ్ ఉండాలి. అప్పుడే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయగలదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే థర్డ్ స్టెప్ చూడండి. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దానికి ఇంకొన్ని రిసోర్సెస్ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అలొకేషన్ని ఇంక్రీజ్ చేయాలి. అలొకేషన్ ఈక్వల్ టు అలొకేషన్ ప్లస్ రిక్వెస్ట్. వై? బికాస్ ఇప్పుడు మనం P1 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. P1 యొక్క రిక్వెస్ట్ని ఏం చేయాలి, అలొకేషన్కి యాడ్ చేయాలి. అప్పుడు P1 యొక్క రిసోర్సెస్ కూడా పెరుగుతాయి. సో అలొకేషన్ ఈక్వల్ టు అలొకేషన్ ప్లస్ రిక్వెస్ట్. వాడు ఇచ్చిన అలొకేషన్ ఏంది P1, మనం P1 ప్రాసెస్ ఇక్కడ రిక్వెస్ట్ పెట్టింది. వాడు ఇచ్చిన అలొకేషన్ ఏంది P1కి 200. దానికి మనం ఏం చేయాలి, మన రిక్వెస్ట్ని యాడ్ చేయాలి. బికాస్ రిసోర్సెస్ని పెంచాలి, అలొకేటెడ్ రిసోర్సెస్ని పెంచాలి. వాడి ఇచ్చిన రిసోర్సెస్ ఏంది 102.
సో 2కి 1 యాడ్ చేస్తే ఎంత 3, 0 0 యాడ్ చేస్తే ఎంత 0, 2కి 0 యాడ్ చేస్తే ఎంత 2. సో అందుకని ఇది కొత్తది 302. ఇది మనం క్యాలిక్యులేట్ చేసింది, వాడు ఇచ్చింది కాదు. అందుకని దీనిపైన రాసాం, సర్కిల్లో పెట్టి దానిపైన రాసాము. ఇప్పుడు మనకి ఏమైంది, ఎలకేషన్ మారితే ఆటోమేటిక్గా నీడ్ కూడా మారిద్ది. వై? బికాస్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ నీడ్? మ్యాక్స్ మైనస్ ఎలకేషన్. మ్యాక్స్ ఏంది ఇక్కడ 3, ఇప్పుడు ఎలకేషన్ ఎంత 3. సో 3 - 3 ఎంత 0, 2 - 0 ఎంత 2, 2 - 2 ఎంత 0. ఇది కొత్త నీడ్, ఇది కొత్త నీడ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని రిక్వెస్ట్తో సబ్ట్రాక్ట్ చేయాలి. అందుకని మనం నీడ్ ఏం రాసాం, నీడ్ ఈక్వల్ టు నీడ్ మైనస్ రిక్వెస్ట్. ప్రీవియస్గా ఉన్న నీడ్ ఎంత 122. 122ని ఇప్పుడు మనం ఏం చేయాలి 102తో సబ్ట్రాక్ట్ చేయాలి. వై? బికాజ్ ఎలకేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నీడ్ తగ్గిద్ది, అవైలబుల్ తగ్గిద్ది. సో 122 - 102 అంటే ఎంత 020. 122 - 102. 1లోంచి 1 తీసేస్తే 0, 2లోంచి 0 తీస్తే 2, నెక్స్ట్ ఇక్కడ 2లోంచి 2 తీసేస్తే 0. అదేవిధంగా అవైలబుల్ కూడా ఏం చేయాలి, అవైలబుల్ అంటే ఏంది టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ మైనస్ ఎలకేటెడ్ రిసోర్సెస్. అవైలబుల్ కూడా తగ్గిద్ది, అవైలబుల్ కూడా మనం 102తో సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమైంది 3 - 1 2, నెక్స్ట్ 3 - 0 3, నెక్స్ట్ 2 - 2 0. అంటే ఎలకేటెడ్ రిసోర్సెస్ అనేది పెరిగిద్ది. కాబట్టి ఎలకేషన్ ఈక్వల్ టు ఎలకేషన్ ప్లస్ రిక్వెస్ట్. అందుకని ఇక్కడ సర్కిల్ పెట్టాం. P1 పెట్టింది కాబట్టి రిక్వెస్ట్ P1 దగ్గర మాత్రమే మనం మార్చాము. మీకు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన నెక్స్టే లేదు. ఓకే, P1 దగ్గర ఎలకేషన్ మార్చాము, అదేవిధంగా P1 దగ్గర నీడ్ మార్చాము. ఈ అవైలబుల్ రిసోర్సెస్ యాజ్ ఎ హోల్గా తగ్గింది. ఓకే, సో ఇక్కడ నాకు స్పేస్ లేదు, అందుకని చెప్పి నేను ఇక్కడ రాయలా. మీరు ఎగ్జామ్లో ఇవి ఇంకోసారి ఇక్కడ రాసి ఇక్కడ రాస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సేఫ్టీ అల్గారిథం అప్లై చేయాలి. సేఫ్టీ అల్గారిథం అప్లై చేసి సేఫ్ సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ప్రాసెస్కి P1 అనే ప్రాసెస్కి 102 రిసోర్సెస్ని ఎలకేట్ చేయొచ్చా, ఎలకేట్ చేయకూడదా, ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిటర్మైన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దానికి మనం సేఫ్టీ అల్గారిథం మీరు చూస్తే మీకు అర్థమైంది. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం వర్క్ అనే వేరియబుల్ తీసుకుంటాము. వర్క్లో అవైలబుల్ రిసోర్సెస్ని స్టోర్ చేస్తాం. ఇక్కడ అవైలబుల్ రిసోర్సెస్ ఎంత 230, కాబట్టి వర్క్ ఈక్వల్ టు 230 పెట్టాము. తర్వాత మనం ఫినిష్ అనే ఒక ఎర్రే తీసుకుంటాము, వెక్టార్ తీసుకుంటాము. అందులో ప్రాసెస్ యొక్క ఇండెక్స్ నెంబర్స్ రాస్తాము 0 1 2 3 4. అన్నిట్లో ఇనిషియల్గా ఫాల్స్ పెడతాము. ఫాల్స్ పెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఆల్ ద ప్రాసెసెస్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అంటే 0 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, 1 ఎగ్జిక్యూట్ అవ్వాలా, 2 ఎగ్జిక్యూట్ అవ్వాలా, 3 ఎగ్జిక్యూట్ అవ్వాలా, 4 ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ అయితే ఆ ఫాల్స్ ప్లేస్లో ట్రూ పెడతాము. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ P0 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. దాని కండిషన్ ఏంటంటే మనం ఫస్ట్ నీడ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్కా కాదో కంపేర్ చేయాలి, చెక్ చేయాలి. P0 యొక్క నీడ్ ఎంత 743. 743 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత 230. సో ఫస్ట్ 7 లెస్ దాన్ 2, ఫస్ట్ కండిషనే ఫాల్స్ కాబట్టి బీసీ చెక్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, ఫాల్స్. సో P0 మస్ట్ వెయిట్, P0 మస్ట్ వెయిట్. ట్రూ అయితే ఆ ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ P1 ప్రాసెస్ చూద్దాము. ఏ కండిషన్ నీడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్కో కాదో చెక్ చేయాలి. P1 యొక్క నీడ్ ఎంత, ఇప్పుడు మనం కొత్త క్యాలిక్యులేట్ చేసాం, ఎంత వచ్చింది 020. సో 020 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ అంటే ఎంత 230. సో 0 లెస్ దాన్ 2, 2 లెస్ దాన్ 3, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 3 కండిషన్స్ 2నే. కాబట్టి ఇప్పుడు మనం P1 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫినిష్ ఆఫ్ 1 దగ్గర ట్రూ పెట్టాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఫస్ట్ మనం P1 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది సేఫ్ సీక్వెన్స్, అంటే ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది. ఓకే, సో ఇప్పుడు మనం P1 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాము. P1 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత P1 ప్రాసెస్కి దాని రిసోర్సెస్తో అవసరం లేదు. కాబట్టి P1 యొక్క ఎలకేటెడ్ రిసోర్సెస్ని మనం అవైలబుల్ రిసోర్సెస్కి యాడ్ చేయాలి. సో P1 యొక్క ఎలకేటెడ్ రిసోర్సెస్ ఎంత 302. ఇప్పుడు మనం ఆ 302ని ఏం చేసామంటే వర్క్కి యాడ్ చేసాం. అందుకని ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేస్తున్నాం, వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్. సో P1 యొక్క ఎలకేటెడ్ రిసోర్సెస్ని వర్క్కి యాడ్ చేసాం. అప్పుడు ఎంత వస్తుంది 2 + 3 5, 3 + 0 3, 0 + 2 2 2 532 వచ్చింది. నెక్స్ట్ P1 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ P2 చెక్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ నాకు స్పేస్ లేదు కాబట్టి నేను పెట్టలేదు. మీకు కావాలంటే ఇక్కడ ఫినిష్ ఆఫ్ 1 ఈక్వల్ టు ట్రూ అని పెట్టండి. ఇక్కడ ఫినిష్ ఆఫ్ 1 ఈక్వల్ టు ట్రూ పెట్టండి, ఇక్కడ ట్రూ కింద మార్చండి. సో ఫినిష్ ఆఫ్ 1 ఈక్వల్ టు ట్రూ అంటే అర్థమైంది P1 ప్రాసెస్ అనేది దాని యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేసింది. నెక్స్ట్ P2 ప్రాసెస్.
వాట్ ఈస్ ద కండిషన్? నీడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P2 యొక్క నీడ్ ఎంత? P2 యొక్క నీడ్ ఎంత? 600. 600 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్లో ఎంత ఉంది? 532. 6 లెస్ దాన్ 5. ఫస్ట్ కండిషనే ఫాల్స్, కాబట్టి రిమైనింగ్ చెక్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. కాబట్టి సో P2 మస్ట్ వెయిట్ బికాస్ సఫిషియంట్ రిసోర్సెస్ లేవు మన దగ్గర దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. P2 తర్వాత P3 కండిషన్ నీడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P3 యొక్క నీడ్ ఎంత? 011. 011 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత? 532. 011 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 532. 3 కండిషన్స్ ట్రూనే. కాబట్టి మనం P3 ప్రాసెస్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము? P3 ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం పెట్టాలి? P3 దగ్గర ఈ ఫాల్స్ దగ్గర ట్రూ పెట్టాలి. ఇక్కడ కూడా కింద ట్రూ అని పెట్టండి. ఫినిష్ ఆఫ్ 3 ఈక్వల్ టు ట్రూ అని పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? P3 యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి P3కి అలొకేట్ చేసిన రిసోర్సెస్ని P3 ప్రాసెస్ నుంచి రిమూవ్ చేసి వర్క్కి యాడ్ చేయొచ్చు. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలొకేషన్. వర్క్ అంటే ఎంత? ప్రీవియస్గా 532 ఉంది. 532 ప్లస్ P3 యొక్క అలొకేటెడ్ రిసోర్సెస్ ఎంత? 211 యాడ్ చేస్తే 743 వచ్చింది. సో P3 ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? P4 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కండిషన్ ఏంది? నీడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P4 యొక్క నీడ్ ఎంత? 431. సో 431 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత? 743. 3 కండిషన్స్ ట్రూనే. కాబట్టి మనం P4 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాబట్టి ఫినిష్ ఆఫ్ 4 దగ్గర ఏం చేయాలి? ట్రూ పెట్టాలి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? P4 యొక్క ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి P4కు ఉన్న అలొకేటెడ్ రిసోర్సెస్ని తీసేసి వర్క్కి యాడ్ చేయొచ్చు. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలొకేషన్. వర్క్ అంటే ఎంత? 743 ప్లస్ P4కి అలొకేట్ చేసిన రిసోర్సెస్ ఎంత? 002 యాడ్ చేస్తే 745. ఇప్పుడు P4 వరకు అయిపోయింది, కింద వరకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం స్టార్టింగ్ దగ్గర నుంచి P4 తర్వాత ఎటువంటి ప్రాసెస్ లేదు కాబట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి చెక్ చేయాలి. ఏదైనా ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయకపోతే దేని యొక్క ఫినిష్ కనుక ఫాల్స్ అయి ఉంటే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్ యూ టేక్ హియర్ ఫినిష్ ఆఫ్ 0 అనేది ఫాల్స్ ఉంది, ఫినిష్ ఆఫ్ 2 అనేది ఫాల్స్ ఉంది. కాబట్టి మనం P0ని తర్వాత ఫస్ట్ ట్రై చేయాలి. సో P0 నీడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P0 యొక్క నీడ్ ఎంత? P0 యొక్క నీడ్ ఎంత? 743. P0 యొక్క నీడ్ ఎంత? నీడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. సో P0 యొక్క నీడ్ ఎంత? ఇది ఇక్కడ తప్పు రాశాను. P0 యొక్క నీడ్ ఎంత? P0 యొక్క నీడ్ ఎంత? 743. సో 743 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత? 745. వర్క్ ఎంత? 745. 743 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత? 745. 3 కండిషన్స్ ట్రూనే. కాబట్టి వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలొకేషన్. వర్క్ అంటే ఎంత? 745 ప్లస్ P0 యొక్క అలొకేటెడ్ రిసోర్సెస్ ఎంత? 010 యాడ్ చేస్తే 755 వచ్చింది. సో ఇప్పుడు మనం P0 ప్రాసెస్ని కూడా ఎగ్జిక్యూట్ చేసాము కాబట్టి ఫినిష్ ఆఫ్ 0 దగ్గర ట్రూ పెట్టండి. ఇక్కడ P0 కింద కూడా ఫినిష్ ఆఫ్ 0 ఈక్వల్ టు ట్రూ పెట్టండి. తర్వాత ఇంకేదేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి? P2 ఎగ్జిక్యూట్ చేయాలి. నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P2 యొక్క నీడ్ ఎంత? 600 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత? వర్క్ ఎంత? ప్రీవియస్గా క్యాలిక్యులేట్ చేస్తాం. వర్క్ ఎంత? 755. సో కండిషన్ ఈజ్ ట్రూ. సో కాబట్టి ఏం చేయాలి? P2 యొక్క అలొకేటెడ్ రిసోర్సెస్ని రిమూవ్ చేసి వర్క్కి యాడ్ చేయొచ్చు. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ అంటే 755 ప్లస్ అలొకేటెడ్ రిసోర్సెస్ అంతా P2కి 302 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1057 వచ్చింది. సో లాస్ట్ మనం ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం? P2. సో P2 యొక్క ఫినిష్ దగ్గర కూడా ఏం చేయాలి? ట్రూ పెట్టాలి. సో ఇక్కడ మనం ఫైనల్గా చూస్తే మనకి ఎంత వచ్చింది? 1057. సో 10 ఈజ్ నథింగ్ బట్ A యొక్క టోటల్ ఇన్స్టెన్సెస్, 5 అంటే B యొక్క టోటల్ ఇన్స్టెన్సెస్, C అంటే 7 అంటే C యొక్క టోటల్ ఇన్స్టెన్సెస్. సో ఇది ఇక్కడ మనకి సేఫ్టీ సీక్వెన్స్ వచ్చింది. సో ఈ ఆర్డర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిసోర్సెస్ని ప్రాసెస్కి అలొకేట్ చేస్తుంది. సో ఫస్ట్ P1కి అలొకేట్ చేస్తుంది, తర్వాత P3కి, తర్వాత P4కి, తర్వాత P0కి, తర్వాత P2 ప్రాసెస్కి అలొకేట్ చేస్తుంది. సో హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డెడ్ లాక్. సో సేఫ్ సీక్వెన్స్ వచ్చింది. సో ఇది మనకి రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం గురించి.